hello, welcome to Maths Guru channel. How are you all? I hope you are all fine. ఈ వీడియోలో వెళ్ళే ముందు అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల రోజు శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పబోతున్నాను. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఏంటంటే ఒక యథార్థ సంఘటన మీ ముందు ఉంచబోతున్నాను. ఏంటి అది? ఓకేనా? యాక్చువల్గా అయితే ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియని ఒక ఏజ్ పిల్లలు, కానీ వాళ్ళు చేసిన పనికి ఫ్రెండ్షిప్ అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్షిప్ అంటే ఇదే అని అనాల్సిందే. సో అలా చేశారు. అసలు ఏం చేశారు అనేది నేను చెప్పబోతున్నాను. యూకేలో బెర్క్షైర్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక 14 to 15 స్టూడెంట్స్, అంటే పిల్లలు, ఒక 14 నుంచి 15 మంది పిల్లలు ఆడుకుంటారు. ఎప్పుడైనా ఆడుకుంటున్నారు. సో అంటే వాళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంటే ఒక 7 years 8 years అనుకోండి. 7 to 8 years ఏజ్ గ్రూప్ పిల్లలందరూ ఒక 14 members 15 members దాకా ఒక దగ్గర ఆడుకుంటారు. ఎప్పుడు వాళ్ళకి ఫుట్బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీడే ఎలాగైతే ఆడుకుంటారో అలాగే ఒక రోజు ఆడుకుంటున్నారు. సో ఒక రోజు సడన్ గా ఏమైందంటే, హ్యారీ అనే అబ్బాయి సడన్ గా కింద పడిపోయాడు. ఫుట్బాల్ ఆడుతూ సడన్ గా కింద పడిపోయాడు. సో కింద పడిపోవడం వల్ల కొంచెం తలకి దెబ్బ తగిలింది. సో తలకి దెబ్బ తగిలితే వాళ్ళు పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, చూపించారు ఏమైంది ఏంటి అనేది. సో అలా వెళ్ళిన హ్యారీకి ఆ చిన్న ప్రమాదం కాస్త చాలా పెద్ద ప్రమాదం ఉందనేసి తెలిసింది. ఏంటి ఆ పెద్ద ప్రమాదం అంటే తనకి క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ అని తెలిసింది. సో అందరు బాధపడిపోయారు. సరే అని పేరెంట్స్ ట్రీట్మెంట్ కోసం అని క్యాన్సర్ ట్రీట్మెంట్ చేపిద్దామని కీమోథెరపీ స్టార్ట్ చేశారు. సో కీమోథెరపీ చేయించడం స్టార్ట్ చేశారు. కీమోథెరపీ చేయించడం వల్ల ఏమైంది అంటే గ్రాడ్యువల్ గా జుట్టు అంతా ఊడిపోయింది. సో మొత్తం గుండు చేపించేశారు బాబుకి. సో గుండు చేపిస్తే తర్వాత కొంచెం క్యూర్ అయింది క్యాన్సర్. క్యూర్ అయిన తర్వాత ఏమైంది అంటే ఈ గుండు ఉన్నది బాబుకి, ప్లస్ ఆడుకోలేకపోతున్నాడు. ఇదంతా తనకి ఎందుకు, నాకు ఏమైంది, నాకు ఎంత బోడి గుండు వచ్చేసింది, ఆడుకోలేకపోతున్నాను, నాకు ఏమైంది అనే ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు బాబు. బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఈ బాబు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల, సో ఇప్పుడు బాబు గుండెతో ఉండి మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు కాబట్టి వీడిని మాలాగా, అంటే వీడిలాగా మేము కూడా ఉంటే వాడికి ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. ఇప్పుడు వీడేమో బాబేమో గుండెతో ఉన్నాడు కదా హెయిర్ లేకుండా, మిగతా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గుండు చేయించుకొని వాడిలాగానే ఉంటే వాడికి అంత డిఫరెన్స్ ఏం తెలియదు. అందరు సేమ్ లుకింగ్ ఉంటుంది కాబట్టి ఏమి అంత డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది రాదు బాబుకి. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాడిలాగానే గుండు చేయించుకున్నారు. ఆ రోజు ఇంకా కొంచెం వాడి దగ్గరకు వచ్చి మాట్లాడించడం ఇదంతా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేం చేశారు అంటే వాడి హెల్త్ ఇంకా క్యూర్ మొత్తం అవ్వాలని మొత్తం చందాలు కూడా కలెక్ట్ చేశారనమాట. ఒక 3 crores వరకు అలా మనీ కూడా కలెక్ట్ చేశారు. అంటే చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలియని ఏజ్ అది. ఒక 7 years 8 years అంటే అంత ఏం తెలీదు. కానీ ఒక ఫ్రెండ్ కోసం వాళ్ళు ఎంత త్యాగం చేశారు.
అసలు ఈ ఇయర్ లో ఈ ఈ మన ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ఒక ఫ్రెండ్ కి ఏమన్నా ఏంటంటే మరి గుండు చేయించుకునే సాహసము వాడిలాగా అలా చేస్తారా? అది ఎక్కడో ఒక 100కి 1% ఉంటారు నాకు తెలిసి. అసలైతే ఈ రోజుల్లో జస్ట్ ఫ్రెండ్స్ ని కలవడము, మాట్లాడడం అంటే కొందరు చేస్తున్నారు. కానీ ఈ ఉన్న బిజీ లైఫ్ లో అంతగా ఎవరు స్పెండ్ చేయలేకపోతున్నారు. మెయిన్లీ వర్కింగ్ ఉమెన్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, మెయిన్లీ ఉమెన్స్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ కి చాలా దూరంగా, అంటే జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేసుకోవడం, ఇన్స్టాలో మెసేజ్ చేసుకోవడం, జస్ట్ అంతా ఆన్లైన్ అయిపోయింది. అసలు మామూలుగా అయితే కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోవడము ఇది చాలా తగ్గిపోయింది ఈ రోజుల్లో. ప్రెసెంట్ డేస్ అంటే ఎవరి బిజీ వాళ్ళది అయిపోయింది. లైఫ్ అంతా బిజీ అయిపోయింది అందరికి, మెయిన్ గా వర్కింగ్ ఉమెన్స్ కి. మామూలుగా అయితే బాయ్స్ ఇప్పుడు బాయ్స్ అయితే మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసే వాళ్ళు బాగానే కలుసుకోవడము అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకైనా ఎంతైనా ఇప్పుడు మామూలుగా ఉమెన్స్ తో పోలిస్తే మెన్స్ కి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ని కలుసుకొని మాట్లాడుకోవడం ఎప్పుడో ఒక్కసారైనా. సో ఇదండి ఈ రోజు మీకు కొంత ఫ్రెండ్షిప్ డే ఇంపార్టెన్స్ ఈ వీడియో ద్వారా చెప్పగలిగాను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ పిల్లలు చేసిన ఆ పని వాళ్ళ తన ఫ్రెండ్ గురించి ఎంత ఆరాటపడి చేశారో చూశారు కదా. సో మన కమింగ్ జనరేషన్ కూడా అలా చేస్తే బాగుంటుంది. అంటే అలా అని కాదు, ఫ్రెండ్స్ కి ఏదైనా నీడ్ ఉన్నప్పుడు అది హెల్ప్ చేస్తే ఆ నేచర్ ఇంకా పెరగాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి. ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది నాకు తెలిసి అయితే. సో కమింగ్ జనరేషన్స్ కూడా అలా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త విషయంతో మరొక వీడియోలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.